తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నది నానుడే. కూటమి కూటమే ఓటాలు ఓటాలే అంటున్నారు తెలుగుదేశం బీజేపీ నేతలు. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే, రెండో వైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఇద్దరు ఇప్పుడు ఒక గ్రావెల్ మైనింగ్ వ్యవహారంలో తగాదాకి దిగుతున్నారు. ఇరు నేతల అనుచరులు ఇప్పుడు బాహాబాహి అంటున్నారు. దాంతో శ్రీకాకుళం వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలంలో ఉన్న కొండ తవ్వకం విషయంలో అటు కూన రవికుమార్కి ఇటు ఎన్ ఈశ్వరరావుకి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఇరువురి అనుచరులు ఇప్పుడు ఇక్కడ పెత్తనం మాదంటే మాదే అన్నట్టుగా తగాదా పడుతున్నారు. దాంతో ఈ వ్యవహారం అధికారులు కూడా చాలా పెద్ద తలనొప్పిగా మారుతోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పక్షాలు చెందిన ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అన్నింటా భారీగా కొల్లగొట్టేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారని ఆఖరికి ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్లో ఉందో వాపోవాల్సి వచ్చింది. అలాంటి పరంపరలోనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి యూబీ బెవరేజెస్ లాంటి కంపెనీలను కూడా బెదిరించి లారీలను కూడా అడ్డుకుని కంపెనీల నుంచి భారీ మొత్తం వసూలు చేసేదానికి ఆయన తెగబడ్డారు అనే విమర్శలు ఉన్నాయి. అన్నింటికి మించి ఆయన నిర్వహించే విద్యా సంస్థల నిర్మాణం కోసం అంటూ మెటల్ సరఫరాదారుల్ని కూడా బెదిరించేశారు అనే రీతిలో వార్తలు వచ్చాయి. ఇది కేవలం కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఈశ్వరరావు వరకే పరిమితం కాలేదు. ఆ పక్కనున్న కూన రవికుమార్ కూడా భారీ దందాలకు పాల్పడుతున్నారు అంటూ టీడీపీ నేతలే వాపోవాల్సి వచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రోడ్డెక్కాల్సి వచ్చింది. ఏకంగా కలెక్టర్కి ఫిర్యాదు చేసేటంత వరకు వచ్చింది. ఇట్లా ఇద్దరు ఎమ్మెల్యేలు చెరోవైపు చెరో రకంగా భారీగా దండేస్తున్నటువంటి వైనం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైంది. అలాంటి దందాల్లో మునిగి తేలుతున్నటువంటి నేతలు ఇప్పుడు ఎదురెదురుగా తలపడే పరిస్థితి రావడమే ఆసక్తికరమైనటువంటి అంశంగా ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా కూన రవికుమార్ వర్సెస్ ఎన్ ఈశ్వరరావు అన్నట్టుగా మారుతున్నటువంటి గ్రావెల్ కొండ ఉదంతం చాలా దూరం దారితీసేలా కనిపిస్తుంది. ఇది శ్రీకాకుళంలో కూటమిలో సఖ్యతకు కూడా చేటు తెస్తుందా అనే మాట వినిపిస్తుంది. అయినప్పటికీ ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు. అధికారుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. అటు మైనింగ్ ఇటు జిల్లా కలెక్టర్ ఎవరిని వదలకుండా తమ మాటే వినాలి అనేటువంటి రీతిలో ఇరువురు పట్టుదలకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో ఇరు నేతల అనుచరులు ఇప్పుడు నేరుగా కార్యక్షేత్రంలో దిగి బాహాబాహికైనా సరే సిద్ధమే అనేటువంటి రీతిలో నడుస్తున్నారు. దాంతో ఈ ఉదంతం ఎటు మళ్ళుతుందో, ఈ కొండల తవ్వకాల వ్యవహారం ఎటు సాగుతుందో అనేటువంటి చర్చ శ్రీకాకుళంలో ఆసక్తికరమైనటువంటి రీతిలో నడుస్తోంది.